వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ 4వ తేదీ మార్చి 2024 నాటి ఈనాడు వార్తాపత్రికను కనుక గమనిస్తే, ఈనాడు వార్తాపత్రికలో ప్రతిభ ఎడిషన్లో ఆంధ్ర వస్త్రాల కొనుగోలుకు ఐరోపా దేశాల పోటీ అన్న శీర్షికన హిస్టరీకి సంబంధించిన ఒక ఆర్టికల్ అనేది ప్రచురించడం జరిగింది. ఈ వివరాల్ని ఇప్పుడు మనం చూసేద్దాం. ఆధునిక యుగం ప్రారంభంలో భారతదేశంలో విస్తృత రాజకీయ, ఆర్థిక, సామాజిక మార్పులకు కారణమైన ఐరోపా వారి రాక దాదాపు అదే ప్రభావాన్ని ఆంధ్ర ప్రాంతంలోనూ చూపింది. ఇక్కడ కూడా పోర్చుగీసు, డచ్చి, ఇంగ్లీషు, ఫ్రెంచి వర్తక స్థావరాల ఏర్పాటు, వలసవాద దోపిడీ, సాంస్కృతిక మార్పిడి, స్థానిక శక్తుల అణచివేత తదితర పరిణామాలు సంభవించాయి. ఈ అంశాలపై పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆ సమయంలో జరిగిన 3 చారిత్రక కర్ణాటక యుద్ధాలు, వాటి ఫలితాల గురించి తెలుసుకోవాలి. మొదటగా ఐరోపా వాసుల రాక, దీనిని చూద్దాం. చరిత్రను ప్రాచీన యుగం, మధ్యయుగం, ఆధునిక యుగం అని 3 రకాలుగా విభజించారు. ఆధునిక యుగం అంటే ఐరోపా వారు సముద్ర మార్గం ద్వారా భారతదేశానికి వచ్చిన కాలం. వీరు ఆంధ్ర ప్రాంతంలోనూ వర్తక స్థావరాలను స్థాపించి వ్యాపారం చేశారు. 1453వ సంవత్సరంలో కాన్స్టాంటినోపిల్ దీనిని 2వ మహమ్మద్ ఆక్రమించడంతో ఆధునిక యుగం ప్రారంభమైంది. భారతదేశానికి సముద్ర మార్గాలను కనుక్కోవటానికి పోర్చుగల్, స్పెయిన్ దేశాలు ప్రయత్నించాయి. పోర్చుగల్ రాజు 2వ విక్టర్ ఇమ్మాన్యుయల్ సముద్ర మార్గాలను కనుక్కోవటానికి ప్రోత్సహించాడు. పోర్చుగల్కు చెందిన వాస్కోడిగామా లిస్బన్ అనే ప్రాంతం నుంచి ప్రయాణాన్ని ప్రారంభించి 1498 మే 17న కేరళలోని మలబార్ తీరంలో ఉన్న కాలికట్ లేదా కోజికోడ్కు అబ్దుల్ మజీద్ సహకారంతో చేరుకున్నాడు. ఆనాటి కాలికట్ పాలకుడు రాజా జామోరిన్ పోర్చుగీసు వారిని ఆదరించాడు. ఆనాడు విజయనగర రాజుగా ఇమ్మడి నరసింహరాయలు ఉన్నాడు. పోర్చుగీసు వారు విషయానికి వస్తే, పోర్చుగీసు గవర్నర్లలో ప్రముఖుడు సర్ ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. ఇతడు నీటి విధానాన్ని ప్రారంభించాడు. దీనినే బ్లూ వాటర్ పాలసీ అని కూడా అంటారు. బలమైన నౌకా దళాన్ని నిర్మించి సముద్రంపై గుత్తాధిపత్యంని సాధించాడు. మరొక గవర్నర్ ఆల్బుకర్క్ పోర్చుగీసు సామ్రాజ్య నిర్మాత. ఇతడు విజయనగర రాజులతో స్నేహ సంబంధాలను పెంపొందించుకున్నాడు. 1510వ సంవత్సరంలో బహమనీ రాజ్యంపై దండెత్తి గోవాను ఆక్రమించాడు. ఇతడు ధైర్య సాహసాల్లో ఇంగ్లాండ్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్ లాంటివాడు. గోవా ఆక్రమణలో ఆల్బుకర్క్కు శ్రీకృష్ణదేవరాయలు సహాయం చేశారు. శ్రీకృష్ణదేవరాయలతో ఒప్పందం చేసుకుని హోనోవర్, బట్కుల్ కోటలను నిర్మించాడు. వీరు మచిలీపట్నం వద్ద ఒక వర్తక స్థావరాన్ని స్థాపించారు. కానీ మిగతా ఐరోపా వారి పోటీని తట్టుకోలేకపోయారు.
పోర్చుగీసు వారు వర్తకం కోసం భారతదేశానికి మొదటగా వచ్చినప్పటికీ అంతగా ప్రభావితం చేయలేకపోయారు. 1961వ సంవత్సరంలో జేఎన్ చౌదరి నిర్వహించిన ఆపరేషన్ విజయ్ అనే సైనిక చర్య ద్వారా భారతదేశం నుంచి పోర్చుగీసు వారిని పంపివేయడం జరిగింది. ఈ పోర్చుగీసు వారిని తెలుగువారు బుడత కీచులు అని చెప్పి పిలిచేవారు. దాని తర్వాత డచ్ వారి గురించి పరిశీలన చేసినట్లయితే డచ్ దేశాన్ని హాలెండ్ లేదా నెదర్లాండ్స్ అని పిలుస్తారు. 1602వ సంవత్సరంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు. అది తన మొదటి వర్తక స్థావరాన్ని 1605వ సంవత్సరంలో మచిలీపట్నం వద్ద ఏర్పాటు చేసింది. దీనిని స్థాపించడానికి మహమ్మద్ కులీ కుతుబ్ షా అనుమతి ఇవ్వడం జరిగింది. వీరు మచిలీపట్నంతో పాటు నర్సాపురం, భీమునిపట్నం, యానాం, పులికాట్ల వద్ద కూడా వర్తక స్థావరాలను స్థాపించారు. డచ్ వారి మొదటి ప్రధాన వర్తక స్థావరం పులికాట్. ఆ తర్వాత దానిని నాగపట్నానికి మార్చారు. 1623 వరకు వీరికి ఆంధ్రదేశంలోని వజ్రపు గనులపై గుత్తాధిపత్యం ఉండేది. సుగంధ ద్రవ్యాలతో పాటు నీలిమందు, నూలు, కలంకారి ముతక దుస్తులను వారి దేశానికి ఎగుమతి చేస్తూ సిల్కు, పింగాణి వస్తువులను దిగుమతి చేసేవారు. ఆంగ్లేయులతో పోటీ పడలేక డచ్ వారు భారతదేశంలోని స్థావరాలను వదిలి ఇండోనేషియాకు వెళ్ళిపోయారు. ఇకపోతే ఆంగ్లేయులు 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీని ఇంగ్లాండ్ స్థాపించింది. దీని ప్రధాన కార్యాలయం లండన్లోని లీడెన్ హాత్ స్ట్రీట్లో ఉంది. ఈ కంపెనీకి ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ I రాయల్ చార్టర్ ప్రకారం తూర్పు దేశాలలో వ్యాపారం చేసుకోవటానికి గుత్తాధిపత్య హక్కులను ఇచ్చింది. లేకపోతే 1608లో కెప్టెన్ హాకిన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున భారతదేశానికి వచ్చి మొఘల్ చక్రవర్తి జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించి సూరత్ వద్ద వర్తక స్థావరం ఏర్పాటుకు అనుమతి పొందాడు. కానీ పోర్చుగీసు వారి జోక్యం కారణంగా అది రద్దయింది. కెప్టెన్ హిప్పన్ 1611లో గ్లోబ్ అనే నౌక ద్వారా మచిలీపట్నం చేరుకున్నాడు. అక్కడ వర్తక స్థావరాన్ని స్థాపించడానికి మహమ్మద్ కులీ కుతుబ్ షా అనుమతి పొందాడు. మచిలీపట్నం వద్ద 1611 జనవరిలో మొదటి వర్తక స్థావరాన్ని, 1622లో ఫ్యాక్టరీని నెలకొల్పారు. ఫ్యాక్టరీ అంటే క్రయ విక్రయం జరిగే ప్రదేశం, గిడ్డంగి, కార్యాలయం, ఉద్యోగుల నివాస స్థలం ఉండే ప్రాంతం. ఫ్యాక్టరీలో పనిచేసే వారిని ఫ్యాక్టర్స్ అని చెప్పి అంటారు. 1621వ సంవత్సరంలో చంద్రగిరి రాజు అనుమతితో పులికాట్ వద్ద 1622లో ఆర్మగాం, పులికాట్ సమీపంలో ఈ ఆర్మగాంకు దగ్గర వర్తక స్థావరాలను స్థాపించారు. అంతేకాకుండా నిజాంపట్నం, నర్సాపురం, వీరవాసరంలలో వర్తక స్థావరాల్ని ఏర్పాటు చేశారు. మచిలీపట్నం వద్ద వర్తకానికి ప్రత్యేక పరిస్థితులు కల్పిస్తూ 1636లో అబ్దుల్లా హుసేన్ కుతుబ్ షా బంగారు ఫర్మానాలను జారీ చేశారు. ఆర్మగాం వద్ద పనిచేసిన బ్రిటిష్ అధికారి సర్ ఫ్రాన్సిస్ డే, ఇతడు
శ్రీకాళహస్తిలోని వెలుగోటి వంశానికి చెందిన దామెర్ల సోదరుల సహకారంతో విజయనగరం రాజైన మూడో వెంకటపతి రాయల నుంచి మద్రాసుని పొందాడు. ఈ దామెర్ల సోదరులు దామెర్ల వెంకటాద్రి నాయుడు మరియు దామెర్ల అయ్యప్ప నాయుడు, వీరిని దామెర్ల సోదరులు అని చెప్పి అంటారు. ఫ్రాన్సిస్ డే మద్రాసులో సెయింట్ జార్జ్ కోట అన్న ఒక కోటని నిర్మించాడు. ఇకపోతే ఫ్రెంచ్ వారి గురించి పరిశీలన చేస్తే వ్యాపార నిమిత్తం భారతదేశానికి వచ్చిన చివరి ఐరోపా దేశస్థులు ఫ్రెంచ్ వారు. 1664లో 14వ లూయి కాలంలో కోల్బర్ట్ అనే ఆర్థికవేత్త ఫ్రాన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించాడు. ఆంధ్రాకు వచ్చిన మూడో ఐరోపా దేశం ఫ్రెంచి. వీరికి 1669లో మచిలీపట్నం వద్ద వర్తకానికి అబ్దుల్లా కుతుబ్ షా అనుమతి ఇచ్చాడు. 1760 వందవాసి లేదా వాండీ వాష్ యుద్ధం తర్వాత వీరు పాండిచ్చేరికి మాత్రమే పరిమితం అయ్యారు. 18వ శతాబ్దంలో ఆంధ్రదేశ వస్త్రాలకు ఆగ్నేయ ఆసియా, ఇంగ్లాండ్, పర్షియా దేశాల్లో మంచి గిరాకీ ఉండేది. ఆంధ్రాలో తయారయ్యే ప్రముఖ వస్త్రాలు కలంకారీ, వీటి కొనుగోలుకు ఐరోపా దేశాలు పోటీపడేవి. వస్త్రాల వర్తకంలో డచ్ వారికి మంచి పేరు ఉండేది. ఈ క్రమంలో ఆంగ్లో ఫ్రెంచి యుద్ధాల గురించి కూడా మనం ఒకసారి పరిశీలన చేయాల్సి ఉంటుంది. 1707వ సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మరణం తర్వాత దక్కన్ ప్రాంత సుబేదారు స్వాతంత్రం ప్రకటించుకున్నారు. కర్ణాటక, హైదరాబాదు రాజ్యాలు ఏర్పడ్డాయి. దక్కన్లో స్థాపించిన ఈ రాజ్యాలు ఆంగ్లో ఫ్రెంచ్ ఘర్షణలకు కారణం అయ్యాయి. స్థానిక రాజుల మధ్య వివాదాలు వచ్చినప్పుడు ఐరోపా వారు ఎవరో ఒకరి పక్షాన చేరి విజయం సాధించిన వారి నుంచి బహుమానాలుగా నగదు లేదా రాజ్యం లేదా పన్ను రాయితీలు పొందేవారు. ఇక మొదటి కర్ణాటక యుద్ధం 1746 నుంచి 48 వరకు జరిగింది. ఈ యుద్ధానికి కారణం ఆస్ట్రియా వారసత్వ యుద్ధం. ఆస్ట్రియా ప్రషియాల మధ్య జరిగిన యుద్ధంలో ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాలు కూడా పాల్గొన్నాయి. దీనివల్ల భారతదేశంలో ఇంగ్లాండు, ఫ్రెంచి సేనలు కూడా యుద్ధానికి దిగాయి. దీనినే అడయార్ యుద్ధం లేదా శాంతోమ్ యుద్ధం అని చెప్పి అంటారు. ఇది ఎక్స్లా చాకల్ సంధితో ముగిసింది. ఈ యుద్ధ కాలంలో ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే కర్ణాటకలో శాంతిని పరిరక్షించాల్సిందిగా నవాబు అయిన అన్వరుద్దీన్ను కోరాడు. రహస్యంగా యుద్ధ ప్రయత్నాలు కూడా కొనసాగించాడు. మారిషన్కు చెందినటువంటి లాంబోర్డ్నాయ్ సహకారంతో డూప్లే మద్రాసును ఆక్రమించాడు. కానీ లాంబోర్డ్నాయ్ లంచం తీసుకుని మద్రాసును ఆంగ్లేయులకు అప్పగించాడు. అన్వరుద్దీన్ సహాయంతో డూప్లే మద్రాసును తిరిగి ఆక్రమించాడు. కానీ ఆ ప్రాంతాన్ని అన్వరుద్దీన్కు ఇవ్వటానికి నిరాకరించాడు. డూప్లే నమ్మక ద్రోహానికి ప్రతీకారంగా అన్వరుద్దీన్ సైన్యంతో దాడి చేశాడు. కానీ వేల మంది అన్వరుద్దీన్ సైన్యాన్ని వందల సంఖ్యలో ఉన్న ఐరోపా సైన్యం ఓడించింది. 1700 సంవత్సరంలో ఐరోపా సైన్యం భారతీయ సైన్యం కంటే అధిక నైపుణ్యాన్ని కలిగి ఉండేది. కారణం వారు నిత్యం కవాతు చేయటం, అధునాతన ఆయుధాలు కలిగి ఉండటం, అధిక జీతాలు పొందటం. ఈ యుద్ధంలో ఫ్రెంచ్ విజయం సాధించింది. రెండో కర్ణాటక యుద్ధం. ఈ యుద్ధానికి కారణం హైదరాబాద్, కర్ణాటక వీరి మధ్య వారసత్వ యుద్ధాలు. ఇది పాండిచ్చేరి సంధితో ఈ యుద్ధం ముగుస్తుంది.
ఈ యుద్ధ కాలం నాటి కర్ణాటక నవాబులు అన్వరుద్దీన్, చందా సాహెబ్, హైదరాబాద్ నవాబులు నాజర్ జంగ్, ముజఫర్ జంగ్. ఈ సమయంలో అన్వరుద్దీన్, నాజర్ జంగ్ ఆంగ్లేయులు ఒక కూటమి అయితే చందా సాహెబ్, ముజఫర్ జంగ్ ఫ్రెంచి వారు మరో కూటమిగా ఏర్పడ్డారు. రెండవ కర్ణాటక యుద్ధాన్ని అంబూర్ యుద్ధం అని చెప్పి అంటారు. ఈ యుద్ధంలో అన్వరుద్దీన్ మరణిస్తాడు. దీనిలో భాగంగా జరిగిన ఆర్కాట్ యుద్ధంలో చందా సాహెబ్ మరణించాడు. ఈ సమయంలో ఆర్కాట్ వీరుడిగా రాబర్ట్ క్లైవ్ పేరు పొందాడు. యుద్ధంలో కర్ణాటక నవాబులు అన్వరుద్దీన్, చందా సాహెబ్లు చనిపోగా మహమ్మద్ అలీ దీనికి నవాబు అయ్యాడు. ఈ యుద్ధంలో హైదరాబాద్ నవాబులైనటువంటి నాజర్ జంగ్, ముజఫర్ జంగ్ మరణించగా హైదరాబాద్ ప్రాంతానికి సలాబాద్ జంగ్ నవాబు అవుతాడు. మూడవ కర్ణాటక యుద్ధం 1756 నుంచి 1763 మధ్య జరిగింది. ఈ యుద్ధానికి కారణం ఆస్ట్రియా, ప్రషియాల మధ్య జరిగిన సప్తవర్ష సంగ్రామం. ఇందులో ఇంగ్లాండ్, ఫ్రెంచ్ కూడా పాల్గొనటంతో ఇక్కడ ఆ రెండు దేశాల కంపెనీల మధ్య వందవాసి యుద్ధం జరిగింది. సప్తవర్ష సంగ్రామం ప్యారిస్ సంధితో ముగిసింది. మూడవ కర్ణాటక యుద్ధం తర్వాత ఫ్రెంచ్ వారు తమ ప్రాబల్యాన్ని కోల్పోయి పాండిచ్చేరికి మాత్రమే పరిమితం అయ్యారు. ఈ ఆర్టికల్ని మనకి ఈనాడు వార్తాపత్రికలో ప్రతిభా పేజీలో అందించినటువంటి ఫ్యాకల్టీ రచయిత గద్దె నరసింహారావు గారు. ఇదండి ఈనాడు వార్తాపత్రికలో వచ్చినటువంటి ఇక్కడ ఆంధ్ర వస్త్రాల కొనుగోలుకు ఐరోపా దేశాల పోటీ అన్నటువంటి శీర్షికన ప్రచురితమైనటువంటి హిస్టరీ ఆర్టికల్ చూశాను కదా. మరో వీడియోలో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.